నా ప్రియ సహోదరి మండలారా, మరొక నూతన ఉదయకాల సమయ శుభాభివందనమని మీకు తెలియజేస్తున్నాను. రండి, వాక్యం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రండి. 130 కీర్తన 7వ అధ్యాయం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఓ సహోదరి, ఓ కుమార్తె, కుమారుడా, నీ ఆశ ఇంతకుముందు ఎలా ఉన్నదో, ఎక్కడ ఉన్నదో, దేనిపై ఉన్నదో కానీ యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, మరెక్కడ కృప దొరకదు, మరెక్కడ నీ ఆశ నెరవేరదు. అది ఏ రీతిగా ఆయనను దేవుని చిత్తానుసారమైనటువంటి ఆశను కలిగి ఉంటే, ఆ ఆశ నీకు అనుగ్రహింపబడాలంటే దేవుని యందు నీవు ఆశ పెట్టుకొని ఉండాలి. లోకములో రాజుల మీద, మనుషుల మీద, అధికారుల మీద కార్యాలు చేయబడినని ఆశ పెట్టుకుంటావేమో. ఎవరు ఎక్కడో అందుబాటులో ఉంటే అక్కడికి పోతే కార్యం జరుగునని ఆశ పెట్టుకుంటావేమో. అవన్నీ వ్యర్థములని యెహోవా యొద్ద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిస్తా ఉన్నాడు. అలాగనే ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని మరి నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన, నీకు విమోచన, నీ యొక్క దీన స్థితి నుంచి, నీ యొక్క బలహీనత నుంచి, నీ యొక్క దరిద్రత నుంచి, నీ యొక్క లేమి నుంచి, నీ యొక్క రోగ పీడిత బలహీనత నుంచి, నీ యొక్క ఆర్థిక లేమి నుంచి, మానసిక కృంగదల నుంచి, ప్రతి దాంట్లో నుంచి కూడా కొరత కలిగినట్లు కాకుండా సంపూర్ణ విమోచన ఆయన యొద్దనే దొరుకుతుంది అని నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీకు సంపూర్ణ విమోచన ఎక్కడ దొరకదు. కాలం పరిమితులు నిన్ను భంగపరిచేదే కానీ నీకు సంపూర్ణ విమోచన కావాలంటే యెహోవా యొద్దనే దొరుకును. నా కుమార్తె, నీ ఆశ, నీ యొక్క ప్రేమ యెహోవా మీద పెట్టుకో. నీ ఆశ యెహోవా మీద పెట్టుకో. ఆయన తప్పక నీ ఆశను తీర్చేవాడిగా ఉంటున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసేవాడిగా ఉంటున్నాడు. నీ బలహీనత నుంచి నీకు విజయం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. సంపూర్ణ విమోచనం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. సంపూర్ణమైన సమాధానం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ నీ సమయమును గమనించి పరిశుద్ధ ఆత్మదేవుని ఈ నీ హెచ్చరికను హృదయంలో పదిలపరుచుకొని నీ ఆశను ఆయన తట్టు తెలుపుకునేలా నిశ్చయముగా ఆయన నీకు సంపూర్ణ విమోచన కలిగింపజేసి నిన్ను ఆదుకొని సర్వదా నీ కృపలో, ఆయన కృపలో నిన్ను భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. కృపగలిగిన తండ్రి, దయగల ప్రభువా, వందనాలు తండ్రి. మీరు సెలవిచ్చారు, నా కుమారుడా, యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద కృప దొరుకును. అవును తండ్రి, నీ కృప ఎంతో విలువైనదని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియపరిచావు. అలాగనే మీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుందని వెల్లడిపరిచినారు. స్తోత్రం. ఈ నీ మాటలు విన్న బిడ్డలు తండ్రి, నిశ్చయముగా వారి ప్రతి విధమైనటువంటి అననుకూలత కలిగించే ప్రతి దాంట్లో నుంచి సంపూర్ణ విమోచన కలుగజేస్తున్నామని, నిశ్చయముగా వారికి సంపూర్ణ విమోచన కలిగింపజేసి
తండ్రి నీ ప్రియ బిడలుగా మీరు ఆకర్షించుకొని తండ్రి వారికి సమాధానము, నెమ్మది, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నీ అందు తండ్రి వారి ఆశను తండ్రి సంతృప్తికరం చేస్తామని ఆశిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.